మొత్తానికి ఆటో డ్రైవర్ ఇక్కడ తీసుకొచ్చి వదిలేసి వెళ్ళిపోయాడు. పాపం ఆయన మాత్రం ఏం చేస్తాడు? ఈ మాత్రం ఆయన హెల్ప్ చేస్తాడు కదా. ఇలాంటి వాళ్ళు ఉండబట్టే ఇప్పటికీ హెల్ప్ అనే మాటకు అర్థం ఉంది. అయినా తప్పంతా మీ కోడలదేమ్మా. ఇంత ట్రాఫిక్ ఉన్న ప్లేస్లో ఎందుకు ఆటో ఎక్కలుతాను? నువ్వైనా చెప్పొచ్చు కదా, నేను ఇలా తన కోసం వస్తానని. ఆటో డ్రైవర్ దగ్గర అడ్రస్ ఇచ్చి వెళ్ళమని. వెతకడానికి హెల్ప్ అవుతుంది కదా. ఎక్కడుందో ఏం చేస్తుందో ఏం అర్థం కావట్లేదు. చూడ్డానికి పెద్ద సంగీత మాస్టర్లా ఉన్నారు. మీకు మాటలు రావు అంటే నాకు చాలా బాధగా ఉంది. ఆ దేవుడు మీ పట్ల ఇంత కఠినంగా ప్రవర్తించి ఉండకూడదు. అది కాదయ్యా, భోజనం చేసి తాంబూలం వేసుకున్నాను. అది ఊసెచ్చేద్దామనుకొని బయటకొచ్చాను. ఈలోగా నువ్వు వచ్చావు. అందుకే ఏది తెలియకుండా మాట్లాడకూడదు. ఈలోగానే నన్ను మూగవాణ్ణి చేసి పారేశావే. నేనిక్కడ సంగీతం మాస్టర్ని. హూ ఆర్ యు? ఆహా ఆహాహా, మీ మాటే సంగీతం. ఇక మీ సంగీతం ఎంత మధురంగా ఉంటుందో. సరస్వత, అది నీకెలా తెలుసు? అది బయటకు వచ్చిన పాపాను పోలేదే. ఏమంటున్నారు సార్ మీరు? నా ముగ్గురు భార్యలో ఒకరైన సరస్వతి గురించేగాను మాట్లాడేది. అయ్యో, నేను చెప్పేది సరిగమప సంగీతం గురించి సార్. అవునా? నేనింకేదో. అది సరే, నేను నీకు ఇప్పుడు ఏం చేయాలి? సార్, ఒక అమ్మాయి కావాలి సార్. ఏంటయ్యా, పెన్నో పేపరో అడిగినట్టు అడిగేసావేంటయ్యా? నేను నీకు ఎలా కనిపిస్తున్నానయ్యా? మళ్ళీ అపార్థం చేసుకున్నారు సార్ మీరు. నిన్న మీ స్కూల్ అమ్మాయి తన డైరీని ఆటోలో మర్చిపోయి వెళ్ళిపోయింది. అది అనుకోకుండా నాకు దొరికింది. అది తనకి ఇచ్చి వెళ్దామని వచ్చాను. ఓహో, అంతేనా? నేను అసలే హార్ట్ పేషెంట్. థ్యాంక్ యూ సార్. గిటార్ క్లాస్ ఎక్కడ ఉంది? థ్యాంక్ యూ. నెక్స్ట్ నీ క్లాసే. ఈ అమ్మాయి కనిపించిందటయ్యా నీ డైరీ అమ్మాయి. సార్, ఈ అమ్మాయి తను. ఈ అమ్మాయా? సార్, ఎక్కడ ఉంటుంది సార్ తను? తను మా స్కూల్ అమ్మాయే. బెంగళూరులో మ్యూజిక్ కాంపిటీషన్స్ ఉంటేను యాక్చువల్లీ. సార్ చాలు సార్, చాలా థ్యాంక్స్ సార్. వస్తాను సార్. సార్, మీ సంగీతాన్ని అడిగానని చెప్పండి. హాయ్ ప్రీతం. హలో డాడ్, అర్జెంట్ గా బెంగళూరుకి ఒక టికెట్ బుక్ చేయండి. బెంగళూరుకా? ఇంత సడన్ గా? వై? మీ కోడలు తీసుకురావడానికి వెళ్తున్నాను డాడ్. హేమా, లెట్స్ సెలబ్రేట్. మన కంపెనీ అందరికి స్వీట్స్ పంచిపెట్టు. డాడ్, ముందు నా మాట వినండి డాడ్. yes, my son has fallen in love. డాడ్, నేను చెప్పేది కాస్త వింటారా? ఓకే. yes, అమ్మాయిది బెంగళూరు అన్నవా? బెంగళూరు అమ్మాయిలందరూ బాగానే ఉంటారు. am I right? డాడ్, ఒక టికెట్ బుక్ చేయమన్నందుకు ఎందుకు డాడ్ ఇలా బుర్ర తింటావు? నువ్వు ఎయిర్పోర్ట్కి వెళ్ళేసరికి టికెట్ రెడీగా ఉంటుంది. అక్కడ ఏమైనా హోటల్ బుక్ చేయాలా? అదంతా మాట్లాడే టైం నాకు లేదు. అసలే టెన్షన్ గా ఉన్నాను. హ్యావ్ ఫన్. అది మా డాడ్ అంటే. థ్యాంక్స్ డాడ్, బాయ్.